హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. స్టోలెన్ గర్ల్ ఇదొక యాక్షన్ అడ్వెంచర్ డ్రామా మూవీ గైస్. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. ఈ మూవీ అంటే 1 hour 45 minutes ఉంటుంది. ఎక్స్పోజింగ్ ఉంటుంది, కిసింగ్ సీన్స్ ఉంటాయి అండ్ లైట్గా ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా ఉంటాయి. సో ఒంటరిగా చూడడమే బెటర్. మన కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఇందులో ఒక మదర్ అండ్ డాటర్ స్టోరీ చూపిస్తారు. ఆ మదర్ కి అండ్ తన హస్బెండ్ కి డైవర్స్ అయి ఉంటుంది. సో ఆ డాటర్ ని కలవడానికి అప్పుడప్పుడు ఆ హస్బెండ్ వస్తూ ఉంటాడు. అలా ఒకసారి వచ్చి ఆ చిన్న పాపని తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. బేసిక్ గా ఆ పాపని కిడ్నాప్ చేసి వేరే కంట్రీకి తీసుకెళ్లిపోతాడు. సో ఆ మదర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు ఎవరు కూడా పట్టించుకోరు. సో నెక్స్ట్ తన పాపని ఎలా వెతికింది, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు మామ. స్టోరీ చాలా రొటీన్‌గా ఉంటుంది. ఇప్పటికీ ఇలాంటి స్టోరీ ఉన్న మూవీస్ కనీసం ఒక 10 చూసుంటాను. స్టోరీ పక్కన పెట్టేద్దాం. బట్ ఇందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్‌లో అసలు ఎమోషన్సే లేవు మామ. ఆ పాప కిడ్నాప్ అయిందని తెలిసాక నెక్స్ట్ స్టోరీలో సడెన్‌గా ప్లాట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇంకొక క్యారెక్టర్ వస్తాడు. "నువ్వు నాకు ఇది చేసి పెడితే నేను నీకు అది చేసి పెడతా" అంటాడు. ఇది ఎలా అనిపించిందంటే, గతి లేక గంజినీళ్లు తాగుతుంటే వాడెవడో వచ్చి లస్సీ అడిగాడంట. ఒక పక్క పాప కిడ్నాప్ అయ్యి మదర్ ఏడుస్తుంటే వాడెవడో వచ్చి నాకు హెల్ప్ చేయమన్నాడంట. అసలు సెన్సే అనిపించలేదు మామ. అండ్ ఎండింగ్‌లో అసలు ఏం జరిగిందో చూపిస్తారు. అదైతే ఇక పిచ్చ కామెడీ అనిపించింది. ఇదేంట్రా ఇది? ఇది అసలు ఎలా ఓకే అయిందిరా బాబు అనిపించింది. అండ్ ఇందులో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ఏమీ లేవు. కెమెరా యాంగిల్స్‌ని ఊపేస్తూ ఉంటారు మామ. కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఎనీవేస్, నాకిది ఒక టైమ్ వేస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. నేనైతే ఈ మూవీ చూడమని అస్సలు రికమెండేట్ చేయను. ఇక చూడాలా వద్దా అనేది మీ చాయిస్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా జస్ట్ యావరేజ్‌గా అనిపించాయి. వాళ్ళ ఫేసెస్‌లో అసలు ఎక్స్‌ప్రెషన్సే లేవు గైస్. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 20% యాస్ ఎ బోరింగ్, టైమ్ వేస్ట్ అండ్ ఇరిటేటింగ్ ఎక్స్‌పీరియన్స్. సో ఇది గైస్, స్టోలెన్ గర్ల్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.